హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఒకసారి వీడియో చూడండి. నా స్టడీస్ ఎందుకు ఆగిపోయినాయి, ఎట్లా ఆగిపోయినాయి, దానికి రీజన్స్ ఏంటి, స్టడీస్ ఆగిపోయిన తర్వాత నేను ఏం పని చేసిన, మా ఊరు నుంచి ఏం ట్రైనింగ్ తీసుకున్నాక నేను హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాద్లో వేకెన్సీ ఎలా వచ్చింది, ఇప్పటి వరకు ఎట్లా సర్వైవ్ అయినా, అవన్నీ అయితే మొత్తం క్లారిటీగా చెప్తాను అనమాట. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే నాది ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్ అనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. అంతా బాగానే ఉంది. అయితే 10థ్‌లో మాకు కరోనా వచ్చింది. ఫస్ట్ కరోనా వచ్చింది కదా! మాది 2020 బ్యాచ్ అనమాట. 10థ్‌లో కరోనా బ్యాచ్. అయితే 10థ్ కరోనా పాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా నాన్న నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని అడిగి ఏ కాలేజ్ బాగుంటుంది, ఏది అయన్నీ అడిగి తెలుసుకున్న తర్వాత అందరూ రిఫర్ చేసింది ఏంటంటే పుణ్యగిరి జూనియర్ కాలేజ్ బాగుంటుందని. సరేలే ఒక తూరి పోయి చూసొద్దాము, నచ్చితే జాయిన్ చేపిద్దాం, లేదంటే లేదు అని చెప్పి మా నాన్న, మా మామ, నేను పోయినామన్నమాట. పోతే చూడగానే నాకు కాలేజ్ నచ్చేసింది. సూపర్ ఉంది. క్లీనింగ్ కానీ, ఫుడ్ కానీ అన్నీ మంచిగానే ఉన్నాయి. దాని తర్వాత ఫీజుల గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. కాలేజ్ చూసాము. హాస్టల్ నేను పోయి చూసేసి వచ్చా. బాయ్స్కి అలౌడ్ లేదు కదా. మా నాన్న, మా మామయ్య బయటే ఉన్నారు. హాస్టల్ నేను పోయి చూసా. బాగానే ఉంది. ఫుడ్ టేస్ట్ చేసామన్నమాట. బాగుంది. అంతా అయిపోయింది. బాగానే ఉంది. ఇంటికి పోతే మా మమ్మీకి నన్ను ప్రైవేట్ కాలేజ్‌లో చదివిపియడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే మేము పని చేసుకునేటోళ్ళము. ఒకరోజు పైసలు ఉంటాయి, ఒకరోజు ఉండవు. ఒకవేళ ఫ్యూచర్‌లో డబ్బులు లేకపోవడం వల్ల ఆమె స్టడీస్ ఎక్కడ ఆగిపోతాయేమో అని ముందుగానే భయపడి వద్దని చెప్పింది. కానీ మా నాన్న ఎట్లా అంటే కనీసం పాపనన్నా సరే మంచిగా చదివిపియాలి అన్న దీని మీద జాయిన్ చేపించారనమాట. సరే ఇంక మా మమ్మీ చేసేది ఏం లేక నన్ను కాలేజ్‌లో జాయిన్ తర్వాత డ్రాప్ చేయడానికి మా మమ్మీనే వచ్చారు. ఇంకా మా మమ్మీ చూసింది, కాలేజ్ చూసింది, హాస్టల్ చూసింది, ఫుడ్ అవన్నీ నచ్చినాయి, వదిలేసి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అట్నే ఉన్నా. హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు. ఇయర్‌లో 15 డేస్ హోమ్ సిక్ హాలిడేస్ ఇస్తారనమాట మాకు. ఇంకా హోమ్ సిక్ హాలిడేస్‌కి అని చెప్పి ఇంటికి పోయినా బాగానే ఉంది. మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కూడా కరోనానే వచ్చింది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కూడా కరోనానే వచ్చింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాం. లాంగ్ టైం ఇంటికాడనే ఉన్నాం అనమాట. ఇంకా కాలేజెస్ ఓపెన్ అవ్వడానికి ఇంకొక 1, 2 మంత్స్ గ్యాప్ ఉందన్నప్పుడు మా నాన్నకి మళ్ళీ కిడ్నీ ఇష్యూ వచ్చింది. అయితే ఒక 7 ఇయర్స్ బ్యాక్ నుంచి అది కంటిన్యూ అవుతుంది. కానీ ఒక 1, 2 ఇయర్స్ మళ్ళీ తగ్గిపోయింది. తగ్గిపోయి అంత బాగానే ఉంది. మళ్ళీ మధ్యలో ఎట్లా అంటే ఇప్పుడు నేను సెకండ్ ఇయర్‌లోకి పోవాలి. దానికంటే ఒక 2, 3 మంత్స్ ముందు మళ్ళీ పెయిన్ వచ్చింది. పెయిన్ వచ్చింది కదా అని చెప్పి ఇంకా హాస్పిటల్‌కి పోయారు. ఒక 1 వీక్ బాగానే ఉంది. 1 వీక్ తర్వాత మళ్ళీ ఫుల్ సీరియస్ అయిపోయింది. డయాలిసిస్ వరకు పోయింది. అదేంది అనుకోండి ఫుల్ కంగారు పడిపోయినాం. ఇంకెవ్వరు రాలేదు. మా మమ్మీ ఒక ఆమెనే ఉంది. చూసుకోవడానికి ఎవ్వరు లేరు. నేను పోదామంటే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసుకోవడానికి నేను ఇంటికాడ ఉన్నా. మా నాన్నతో పాటు మా మమ్మీ ఉంది. ఇంకేం చేయాలో తెలియక నాకు నా స్టడీస్ కోసం అని చెప్పి మా నాన్న సేవ్ చేసి పెట్టుకున్న పైసలు ఉంటాయి కదా, అవి నేను మా మమ్మీకి ఫోన్‌పే చేసిన ఇంటికాడ నుంచి. అవి కూడా సరిపోకపోతే ఇంకా మా మమ్మీ వేరే వాళ్ళని ఇట్లా అంటే రిలేటివ్స్ అయితారనమాట. వాళ్ళని ఆడ పెట్టేసి ఒక 2 డేస్ వచ్చి పొలం, భూములు, బంగారం, అప్పు అవన్నీ చేసి డబ్బులు పట్టుకపోయింది. ఇంకా సో దానివల్ల అన్నీ అమ్మేసినాం. ఒకటే ఇయర్‌లో మొత్తం అన్నీ కోల్పోయినామన్నమాట. కానీ ఇంకేందంటే ఏది ఎంత పోయినా గానీ మా నాన్న అయితే మాతో ఉంటారన్న దాని మీద ఇంక మొత్తం అమ్మేసి మొత్తం అప్పులైపోయి ఇంక మా నాన్నని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. జాయిన్ చేపించాం. అంతా మంచిగానే ఉంది. ఇంకొచ్చేసారు. వచ్చి ఒక 1 వీక్ తర్వాత ఇట్లా కాలేజెస్ ఓపెన్ అయినాయన్నమాట. కాలేజెస్ ఓపెన్ అయితే సెకండ్ ఇయర్‌లోకి నేను పోవాలి. అప్పుడు నేను పోయి అడిగిన, నాన్న నేను కాలేజ్‌కి పోతా అనేసి అంటే, ఇప్పుడు పైసలు లేవమ్మా ఎట్లా పోతావు అనేసి అడిగితే, అదేంటి నాన్న చదివిపిస్తాను మీరే కదా అన్నారు. ముందుగానే మమ్మీ చెప్పారు కదా ప్రైవేట్ కాలేజ్ వద్దు అని చెప్పి, మీరే కదా చదివిపిస్తా అనేసి అన్నారంటే, అవునమ్మా అప్పటికే నేను సేవ్ చేసి పెట్టుకున్నా కాబట్టి చదివిపిస్తా అని చెప్పిన. ఇప్పుడు మనకు ఆడ లేవు కదా అని మా నాన్న అన్నారనమాట. అదేంది నాన్న మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటున్నారని చెప్పి ఫుల్ గొడవ పెట్టుకున్నా. ఒక 1 వీక్ వరకు నేను ఎవరితో మాట్లాడలేదు. ఇంటికాడ నుంచి బయటికి రాలేదు. ఫుల్ ఫీవర్ వచ్చింది. ఒక 1 మంత్ సిక్ అయిపోయినా. దాని తర్వాత రిలీజ్ అయినా అనమాట. అంటే లైఫ్ మనం అనుకున్నట్టుగానే అన్నీ జరగదు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ పోవాలి అని అర్థమైంది. దాని తర్వాత ఇంకేదో ఒక పనికి పోతాం. చదువైతే ఎట్లనో చదువుతలేను. ఇంటికాడ ఖాళీగా ఉండుడు ఎందుకు, ఏదో ఒక పనికి పోతా అని చెప్పి మా ఇంటి పక్కనోళ్ళు కూలికి పనికి పోతారనమాట. కానీ మా ఊర్లో ఏ పని ఉండదు. మా ఊరు నుంచి ఒక 30 కేఎం అట్లుంటుంది. ఆడికి పోయి రూమ్ తీసుకొని అన్నీ సర్వే అవ్వాలి. పోతా అనేసి అంటే ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు.
ఇంకా ఎలాగోలాగా వేరే వాళ్ళ కాడ మనీ అప్పు తీసుకొని మమ్మీ వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళకి నచ్చకపోయినా వెళ్ళిపోయినా. ఆడికి పోయిన తర్వాత ఒక 1 మంత్ మా నాన్న మాతోని మాట్లాడలేదు. నేను ఫోన్ చేస్తే ఆళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. పోనీ మా నాన్న వాళ్ళు చేస్తారా అంటే చేయట్లేదు. మా మమ్మీ చేసి మాట్లాడుతుందా అంటే మా నాన్న తిడుతున్నారన్న భయానికి మా మమ్మీ నాకు ఫోన్ చేసి మాట్లాడలేదు. ఎవ్వరు ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు. ఇంక అట్నే ఉన్నా. 1 మంత్ మాత్రం నాకు చుక్కలు కనిపించినాయి. ఇంట్లో వాళ్ళు మాట్లాడరు. ఆ పని నాకు చెయ్యనీకి రాదు. సిమెంట్లు కడుపుతాంటే ఇట్లా చేతిలో ఇట్లా కన్నాలు పడిపోతున్నాయన్నమాట. ఇంకా 1 మంత్‌లో ఎట్లాగోలాగా నేర్చేసుకున్నా. అన్నీ సర్వే అయిపోయింది. 1 మంత్ తర్వాత నేను ఇంటికి పోయినా. ఇంటికి పోతే ఎందుకు నాన్న మాట్లాడతలేరు? ఎన్ని రోజులని ఇట్లే కోపంగా ఉంటారు నా మీద అని అడిగితే ఒకటే చెప్పిర్రు. నేను చెప్పిన మాట వాళ్ళు ఎవరు విన్నా లేకపోయినా నువ్వు వింటున్నావు అని అనుకున్నా. కానీ నువ్వు కూడా వింటలేవు. అందుకే నేను నీతో మాట్లాడట్లేదని నాన్న అన్నారు. సరే నాన్న నేను చదువుకుంటలేను. ఏదైనా పని చేస్తే రూపాయన్నా సరే వస్తుంది కదా! ఎన్ని రోజులని మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటా చెప్పండి. ఇప్పుడు మీ కాడ పైసలు ఉంటాయో ఉండవో తెలీదు. ఇప్పుడు నాకు 10 రూపీస్ కావాలన్నా నాన్న 10 రూపీస్ ఇవ్వండి ఇట్లా ఏదో ఒకటి కొనుక్కుంటా అని చెప్పాలి. అట్లా ఖాళీగా ఇంటికాడనే ఉండే కంటే ఏదో ఒక పని చేసుకునుడు మేలు కదా నాన్న అని చెప్పి అలాగలాగా కన్విన్స్ చేసుకున్నాను అనమాట. కన్విన్స్ చేసుకుంటే ఇంక అంతా మంచిగానే ఉంది. ఇంకా మమ్మీ అందరూ ఓకే ఒప్పేసుకున్నారు. తర్వాత మళ్ళీ పని కాడికి వచ్చేసిన బాగానే పని చేసుకుంటున్నా. అంతా బాగానే ఉంది. ఇంకా ఒక 10 మంత్స్, 1 ఇయర్ వరకేమో చేసిన. పని బాగానే చేసిన. దాని తర్వాత డిసెంబర్‌లో క్రిస్మస్‌కి ఇంటికి పోయినా. క్రిస్మస్‌కి ఇంటికి పోతే క్రిస్మస్ రోజు కరెక్ట్‌గా మా నాన్నకి తెలిసినోళ్ళు అట్లా చెప్పిర్రనమాట. 10th బేస్ మీద అమ్మాయిలకి నర్సింగ్ కోర్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు 3 మంత్స్. సెలెక్ట్ అయితే వాళ్ళే ఇట్లా వేకెన్సీస్ అవి ఇప్పిస్తారంట అని చెప్పి, సరే నాన్న నేను పోతా. ఎందుకంటే 10th బేసే. 10th అయిపోయింది. ఇంక ఇంటర్ అయితే కంప్లీట్ చేయలేదు కాబట్టి 10th అయిపోయింది. 10th బేస్ మీద అంటున్నారు కాబట్టి నేను పోతా నాన్న అని చెప్తా. పోతా అని చెప్పినప్పుడు సరే అమ్మ పో అని చెప్పారు. బాగానే ఉంది. కానీ కరెక్ట్‌గా ఇంక పోవాలి అనుకున్న రోజొస్తే మాత్రం వద్దనేస్తున్నారు. ఎందుకు నాన్న ప్రతిదానికి ఇట్లే చేస్తున్నారని చెప్పి అప్పుడు కూడా వాళ్ళకి ఇష్టం లేకుండానే ఆడ నుంచి వైజాగ్ వరకు ఒక్కదాన్నే వచ్చిన. ఆడ నుంచి వైజాగ్ వరకు ఒక్కదాన్నే వచ్చిన. 3 మంత్స్‌లో నేను ఒక 1 వీక్ ఏమో ఫోన్లు చేయలేదు. ఫోన్ చేయలేదు. వాళ్ళు ఫోన్ చేసినా నేను ఎత్తలేదు. దాని తర్వాత నుంచి ఇంక అట్లా కంటిన్యూస్‌గా చేస్తున్నారని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసిన. అప్పటికి నాకు ఫోన్ కూడా లేదు. ఇంకా మా నాన్నదేదో పాత ఫోన్ ఉంటే ఇచ్చారన్నమాట. ఇది పట్టుకపో ఆడ సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఏందో తెలీదు కదా! అని చెప్పి అది ఇచ్చారు. ఇంకా పట్టుకొచ్చేసిన. ఆడ జాయిన్ అయిపోయిన. ప్రూఫ్స్ అన్నీ ఇచ్చేసిన. మంచిగానే ఉంది. దాని తర్వాత 3 మంత్స్‌లో ఇంటికి పోలేదు ఒక్కసారి కూడాను. ఇంకా మా నాన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అంత మంచిగానే ఉంది. మధ్యలో ఎగ్జామ్స్ అన్నీ అవుతున్నాయి. ఎగ్జామ్స్‌లలో అన్నీ కరెక్ట్‌గానే పర్ఫార్మ్ చేస్తున్నా. అంత మంచిగానే ఉంది. ఇంకా 3 మంత్స్ తర్వాత ఇంటికి పోయినా. 3 మంత్స్‌కి తర్వాత ఇంటికి పోయినా. అంటే ఇంటికి పోయే ముందు మాకు ఇట్లా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. 3 మంత్స్‌లో ఏం నేర్చుకున్నాము, మాకేం వచ్చు అయన్నీ పెట్టి ఎగ్జామ్ పెడతారనమాట. అవన్నీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ ఎగ్జామ్‌లో నేను సెలెక్ట్ అయినా. అండ్ హైదరాబాద్ నుంచి కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు ఇట్లా వచ్చారనమాట. ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయినా. ఇంకా ఆఫర్ లెటర్ 15 డేస్‌లో వస్తాయనేసి అన్నారు. అదే రోజు లాస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్‌కి నేను ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిపోతే ఆఫర్ లెటర్ 15 డేస్‌లో వస్తాయని చెప్పారు. నేను అప్పటికి చెప్పేసిన నాన్న ఇట్లా హైదరాబాద్‌లో సెలెక్ట్ అయిపోయినా. ఇంకా పోతా అని చెప్పేసిన. సరే అని అన్నారు. ఇంకా దాని తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. ఆఫ్‌కోర్స్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. నేను అంతవరకు ఉంటాను.